మీరు సమస్యలతో బాధపడుతున్నారా? అయితే ఈ వీడియో పూర్తిగా చూడండి. ఎటువంటి సమస్యలకైనా రేణుకా ఎల్లమ్మ తల్లి ముందు ప్రత్యేక పూజలు చేస్తున్నారు. ప్రేమించిన అమ్మాయి దూరమైందా? ప్రేమించిన అబ్బాయి దూరమయ్యాడా? అయితే ఈ పూజారి గారిని సంప్రదించండి. ప్రేమ సమస్యలకు ప్రత్యేకమైన ముడుపు పూజలు చేసి గడియలలో పరిష్కారం చేస్తున్నారు. ఈ గురువు గారి దగ్గర ఎంతో పెద్ద వారు పరిష్కారాలు చేయించుకుంటున్నారు. భార్యాభర్తల సమస్యలు, డబ్బు సమస్యలు, వ్యాపారంలో నష్టం రావడం, అనుకున్న పనులు కాకపోవడం, ఇంటి సమస్యలు, సంతానం లేకపోవడం, అప్పుల బాధలు, ఇంకా తీరని సమస్యలు ఉంటే రేణుకా ఎల్లమ్మ తల్లి పూజారి గారిని సంప్రదించండి. ప్రత్యేకమైన పూజలు చేసి దూరంలో ఉన్న వారికి ఫోన్ ద్వారా పరిష్కారం చెబుతున్నారు. ఫోన్ నెంబర్ 9515466718. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. రేపు సాయంత్రం లోపు కుంభరాశి వారి జాతకులు ఒక వార్తను అయితే వినబోతున్నారు. అది శుభవార్త, అశుభవార్త, గోచర రీత్యా ఎలా ఉండబోతుంది, కుంభరాశి జాతకులు ఎటువంటి ఫలితాలు పొందుకోబోతున్నారు, భగవంతుని ఆశీర్వాదం మీపై కలగనుందా, అసలు ఏం జరగబోతుంది, రేపు సాయంత్రం లోపు మీరు పొందుకోబోతున్న ఆ యొక్క వార్త ఏమిటో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకునే ప్రయత్నం చేద్దాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూసేయండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నామో మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక మనము ఏ మాత్రము కూడా ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాము. కుంభరాశి వారి జాతకులు పైకి కనిపిస్తున్నట్లు వీరు మనోధైర్యంతో ఉండేవారు కాదండి. చాలా వరకు కూడాను వీరు బంధాలకు ప్రాముఖ్యత ఇస్తారు. చాలా వరకు కూడా వీరు మేకపోతూ గాంభీర్యాన్ని ప్రదర్శిస్తారు. లోపల చిన్న విషయాలకే కృంగిపోతూ ఉంటారు. అయితే ఈ రోజున మాత్రము సాయంత్రం లోపు ఒక వార్తను వినబోతున్నారు. ఇది మిమ్మల్ని చాలా వరకు కూడా మానసికంగా అశాంతి నెలకొనేలాగా చేస్తుంది. వ్యాపారానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, ఉద్యోగానికి సంబంధించిన లావాదేవీల విషయంలో కావచ్చు, మీ మీద శత్రువులు పన్నే పన్నాగాలు ఈ రోజున చాలా వరకు కూడాను వారి యొక్క పాచికలు పారతాయని చెప్పాలి. మీ మీద నిందలు పడే అవకాశం ఉంది. మీరు చేయని తప్పుకు శిక్ష అనుభవించేటటువంటి పరిస్థితులు అయితే నెలకొనబోతూ ఉన్నాయి. ఆ ఒక వార్త మీకు అందడం కూడా చాలా ఆలస్యం అయిపోతుంది. ఈ లోపల జరగాల్సిన నష్టమంతా కూడా జరిగిపోతుంది. కుంభరాశి వారి జాతకులు మీరు మాత్రమో ఎటువంటి తగాదాలకు తగువులకు ఈ రోజున వెళ్లొద్దో, ఆవేశాన్ని తెచ్చుకునే ప్రయత్నం చేయొద్దో. తప్పు ఎక్కడ జరిగింది, ఎవరు ఎలా మిమ్మల్ని అపార్థం చేసుకున్నారో తెలుసుకునే ప్రయత్నం చేయండి. సమస్యకు పరిష్కారం తప్పక ఉంటుంది. ఎక్కడ పోగొట్టుకున్నామో అక్కడే వెతుక్కోవాలి అంటారు మన పెద్దవారు. మీకు ఎక్కడైతే అవమానం జరిగిందో, ఎక్కడైతే మీ మీద నింద పడిందో, ఉద్యోగం విషయంలో కూడాను మిమ్మల్ని ఉద్యోగం నుండి తీసివేసే అవకాశం కూడా కనిపిస్తూ ఉన్నది. ఈ ఒక వార్త మిమ్మల్ని సాయంత్రం లోపు వచ్చి చేరుకుంటోంది. మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాల్సిన అవసరం లేదండి. మీరు తల వంచాల్సిన అవసరం అస్సలే లేదు. ఏది సమస్య, ఎలా జరిగింది అనేది తెలుసుకునే ప్రయత్నం చేయండి. మీరు మనసు పెడితే పరిస్థితిని అదుపులోకి తీసుకుంటారు. తీగ లాగుతారు, డొంకంతా కదిలించే ప్రయత్నం చేస్తారు. కానీ ఈ రోజున మాత్రము ఈ యొక్క పరిస్థితి ఏర్పడుతుంది. కావున మీరు కృంగిపోవద్దు. మానసిక స్థైర్యం చాలా ముఖ్యమండి. మీరు చెయ్యని తప్పుకు శిక్ష అనుభవించాలని శత్రువులు వేసే పన్నాగాల్లో ఈ రోజున చాలా వరకు పారతాయి. కానీ నిజం ఎప్పటికైనా బయటకు వస్తుంది. ఈ విషయం గ్రహించండి. కుంభరాశి వారి జాతకులకు మాత్రం ఇలా జరగబోతుంది. ఎందుకంటే మీ మీద ఉన్నటువంటి నరదృష్టి ప్రభావమే ఈ రోజున ఈ రూపంలో మిమ్మల్ని కబళించే ప్రయత్నం చేస్తుంది. కావున ఓర్పుగా ఉండండి. సమస్య ఎక్కడ ఉందో పరిష్కారం కోసం మాత్రం మీరు అలుపెరగని పోరాటం చేయాలి. ఎందుకంటే గ్రహ పరిస్థితులు నీచంగా ఉన్నాయి. కావున కానీ ఎప్పటికైనా మీ విలువ అనేది అందరికీ తెలిసేలాగా చేస్తారు. ఉద్యోగంలో కొంచెం ఇబ్బంది ఏర్పడుతోంది. ఉద్యోగం నుండి తీసివేసే ప్రమాదం కూడా ఉంది. వ్యాపారంలో కూడా నష్టం ఏర్పడవచ్చును. వీటన్నింటినీ దృష్టిలో పెట్టుకోవద్దండి. మీ మీద పడినటువంటి నిందను నిరూపించుకునే ప్రయత్నం చేస్తే గనక ఈ సమస్యలు ఒక్కొక్కటిగా తెరలులాగా వీడిపోతాయి. కావున జాగ్రత్తగా ఉండండి, పట్టుదలగా ఉండండి. సమస్యకు తగ్గ పరిష్కార మార్గాన్ని తప్పక వెతకండి. భగవంతుని అనుగ్రహం కోసం నిత్యము కూడాను లలితా సహస్రనామ పారాయణం గావించండి. అంతా మంచి జరుగుతుంది. శుభం భూయాత్. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.